ఎల్ నినో భారత్లోకి ఎంట్రీ అవ్వడం జరిగింది. యుఎస్కి చెందినటువంటి వాతావరణ సంస్థ NOAA, అలాగే మన భారతదేశానికి చెందినటువంటి వాతావరణ సంస్థ IMD కూడా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. బట్ ఎల్ నినో వస్తే ఏమొస్తుంది? ఈ పేరు మనం చాలా రోజులుగా వింటూ ఉన్నాం, ఎల్ నినో అని. దీనివల్ల మనం క్రైసిస్కి గురవుతాం అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే బేసిక్గానే ఎల్ నినో అనేది వచ్చిందంటే మాత్రం రెగ్యులర్గా పడాల్సినటువంటి వర్షాల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని మనకి వాతావరణ శాఖ చెబుతూ ఉంది. కానీ ఈసారి వచ్చేటటువంటి ఎల్ నినో ఏదైతే ఉందో నవంబర్ డిసెంబర్ కల్లా ఇది సూపర్ ఎల్ నినోగా మారే అవకాశాలు 63% వరకు ఉన్నాయి, అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ముఖ్యంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఈ సూపర్ ఎల్ నినో కనుక ఒకవేళ వచ్చిందంటే, ఎందుకంటే సూపర్ ఎల్ నినో అంటే రెగ్యులర్గా ఓషన్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దానికంటే 2 డిగ్రీలు అధికంగా కనుక ఉష్ణోగ్రతలు నమోదైతే దాన్ని సూపర్ ఎల్ నినోగా పరిగణిస్తారు. సో గతంలో కూడా చాలాసార్లు 2021-22 కానీ అంతకుముందు 90స్లో కూడా చాలా సూపర్ ఎల్ నినోస్ చూసుంటారు. ఎందుకంటే ఆ టైంలోనే కరువు అనేది వస్తూ ఉంటుంది. కానీ ఈసారి వచ్చేది మాత్రం సూపర్ ఎల్ నినో అంటే రెగ్యులర్గా ఉండేదానికంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డు స్థాయిలో నమోదైతే దీనివల్ల ఆల్మోస్ట్ టెంపరేచర్ 50-51 డిగ్రీస్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సో ఇది వెరీ వెరీ డేంజరస్, మన ఎకానమీని కూడా దెబ్బతీసేటటువంటి అంశం అని చర్చలు జరుగుతున్నాయి. సో ఎల్ నినోకి మన ఎకానమీకి ఏం సంబంధం అని చాలామందికి డౌట్లు రావచ్చు. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటే వర్షాలు పడవు, వర్షాలు పడకపోతే నీటి లభ్యత అనేది మనకి క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. అంటే వాటర్ అనేది మనకి తక్కువ అవుతూ ఉంటుంది. బేసిక్గా వాటర్ షార్టేజ్ అనేది మనకు వస్తుంది. సో మన భారతదేశం అగ్రికల్చర్గా అంటాం, వ్యవసాయానికి వెన్నుముకగా ఉన్నటువంటి దేశం అని అంటాం. 66 కోట్ల మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటూ ఉన్నారు. సో వర్షాలు పడవు, వర్షాలు పడకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే మనం క్రైసిస్ అనేవి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. నాట్ ఓన్లీ భారతదేశం, మనం ఇప్పుడు చూసాం లాస్ట్గా వచ్చినటువంటి పెట్రోల్ డీజిల్ క్రైసిస్ వల్ల కూడాను ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నామో, 1-2 ఆల్మోస్ట్ ఒక 4-5 రూపీస్ పెరిగినప్పుడు ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాము కూడా మనం చూసాం.